హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో మాక్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా, సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ మొబైల్ ఫోన్లో అయినా సరే ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా. సో ఈ మాక్ టెస్ట్లో ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఉంటాయో ఫైనల్ ఎగ్జామ్లో కూడా అవే ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఓకేనా. ఒకసారి ఈ వీడియో అంతా కూడా అబ్జర్వ్ చేయండి, ఓకే. సో స్టూడెంట్స్, ఇది టీఎస్ ఈసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. మీరు మీ మొబైల్ ఫోన్లో క్లిక్ చేసినా పర్వాలేదు, ఓకేనా. సో ఈ విధంగా టెస్ట్ అయితే మనకు మాక్ టెస్ట్ పేపర్ సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మీది ఏ సబ్జెక్టో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మీరు క్లిక్ చేసుకోండి. నేను ఏంటంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు ఎగ్జామ్ సెంటర్ ఎంటర్ అవ్వగానే మీకు కూడా సేమ్ ఈ విధంగానే కనిపిస్తుంది. ఇక్కడ మీకు సిస్టమ్ అలాట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చుంటారు. మీ సిస్టమ్ నేమ్ అండ్ నెంబర్ కనిపిస్తుంది, మీ యొక్క నేమ్ కనిపిస్తుంది, సబ్జెక్ట్ నేమ్ కనిపిస్తుంది, ఇక్కడ మీ ఫోటో కూడా కనిపిస్తుంది అనమాట, ఓకేనా. అలానే ఇక్కడ లాగిన్లో వచ్చేసరికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ రూల్ నెంబర్ కానీ ఉంటుంది. సో ఇది మీరేమంటే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండకపోవచ్చు, ఓకేనా. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు. ఎగ్జామ్ సెంటర్లో మీకు అయితే చెప్తారు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు, ఓకేనా. సో జస్ట్ ఇప్పుడు మీరు బ్యాక్ టెస్ట్ చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం ఎంటర్ చేయకుండా జస్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఓకే, సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు చదివే ప్రయత్నం చేయండి. ఫైనల్ ఎగ్జామ్ మీరు రేపు రాయబోయే ఎగ్జామ్ కూడా ఏ విధంగానే ఉంటుందన్నమాట. సిస్టంలోనే రాయాలి కాబట్టి సేమ్ ఏ విధంగానే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఓకే. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇంకొన్ని ఇక్కడ మీకు ఎగ్జామ్ డ్యూరేషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అనేది కొన్ని ఉంటాయన్నమాట. ఒకసారి చదవండి, ఓకేనా. అలానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, మనకు సెక్షన్స్ ఉంటాయి, మార్క్స్ ఎన్ని అనేది ఉంటుంది, మొత్తం టోటల్గా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు చదవండి. ఇక్కడ ఈ యొక్క బాక్స్లో క్లిక్ చేయండి. ఈ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా సేమ్ ఈ విధంగానే చేయాలి, ఇలానే ఉంటుంది, ఓకే. సో ఈ విధంగా ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయితే అవుతుందన్నమాట, ఓకే. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, సెక్షన్స్ మ్యాథమెటిక్స్, అనలిటికల్ అబిలిటీ, కమ్యూనికేషన్, సంథింగ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఏదో సబ్జెక్ట్ ఉంది కదా. సో ఈ విధంగా 3 సెషన్స్ అయితే ఉంటుంది. అలానే టైం లెఫ్ట్. సో మీరు ఎగ్జామ్ బిగిన్ చేయగానే టైం అనేది రన్నింగ్ అయితే అవుతూనే ఉంటుంది. ఇక్కడ మీ నేము, మీ ఫోటో కూడా మీరైతే అబ్జర్వ్ అయితే చేయొచ్చు, ఓకే. సో ఇక్కడ మనం ఈ యొక్క పర్టికులర్ ఎగ్జామ్లో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా మీరు చాలా కేర్ఫుల్గా చూడాలి, అబ్జర్వ్ చేయాలి. సో ఆన్సర్ అని చెప్పి 0 ఉంది, నాట్ ఆన్సర్ అని చెప్పి 1 ఉంది, నాట్ విజిటెడ్ అని చెప్పేసి 99 ఉంది, మార్క్ ఫర్ రివ్యూ ఉంది పర్పుల్ కలర్లో, ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బి ఎవాల్యుయేటెడ్ అని చెప్పేసి ఉంది, మార్క్ ఫర్ రివ్యూ 1 నెక్స్ట్ ఉంది, క్లియర్ రెస్పాన్స్ ఉంది, 7 నెక్స్ట్ ఉంది, సబ్మిట్ ఉంది. సో వీటి గురించి మనం మాట్లాడుకుందాం, ఓకే. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు ముందుగా చూసినట్లయితే ఆన్సర్ 0 అని చెప్పేసి ఉంది కదా. సో ఎందుకు ఇలా ఉందంటే ఈ క్వశ్చన్ నెంబర్ 1 కదా ఇది. సో దీనికి నేను సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నాను. సో 7 నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ గ్రీన్ అయిపోయింది, ఇక్కడ ఆన్సర్ 1 కూడా గ్రీన్ వచ్చిందనమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా నేను థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నాను. 7 నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, సెకండ్ క్వశ్చన్ కూడా గ్రీన్ అయింది, ఆన్సర్ 2 ఇక్కడ కూడా గ్రీన్ వచ్చిందనమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్కి నేను ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, నాట్ ఆన్సర్ అని చెప్పేసి 1 అని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట మీకు, ఓకేనా. అలానే స్టూడెంట్స్, ఇదైతే మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనం ఇప్పుడు 3 క్వశ్చన్స్ని మనం చూసామన్నమాట. అందుకే ఇక్కడ ఇంకా రిమైనింగ్ 97 నాట్ వేస్టెడ్ అని చెప్పేసి వస్తుంది. సో తర్వాత ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ ఏదైతే ఉందో 0 ఉంది కదా. అదేంటంటే క్వశ్చన్ నెంబర్ 3కి నేను కొంచెం డౌట్గా ఉంది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూద్దాం అనుకుంటున్నాను. నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీనికి ఆన్సర్ ఇద్దామని చెప్పేసి ఎటువంటి ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు జస్ట్ ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏ ఆన్సర్ నేను ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు, చూడండి మీరు. నేను ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడగానే ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ చూడండి, పర్పుల్ కలర్లో ఉంది, మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి, ఓకేనా. సో అలానే స్టూడెంట్స్, ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని ఉంది కదా. సో క్వశ్చన్ నెంబర్ 4కి ఏంటంటే నాకు డౌట్గా ఉంది, ఏదైతే 4th ఆప్షన్ నేను పెట్టాను ఇది కొంచెం డౌట్గా ఉందన్నమాట. ఈ క్వశ్చన్కి నేను ఫైనల్లో చూద్దాం అనుకుని దీనికి 4th ఆప్షన్ ఇచ్చేసి మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ క్లిక్ ఇచ్చేసాను. సో చూడండి ఇక్కడ. సో ఈ థర్డ్ క్వశ్చన్కి ఏమో జస్ట్ నేను ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు, మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చాను. 4th క్వశ్చన్కి మాత్రం ఒక ఆప్షన్ ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేసి మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చాను. సో రెండింటికి డిఫరెన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. సో ఈ విధంగా ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూకి ఒక క్వశ్చన్ ఉంది,
మార్క్ ఫర్ రివ్యూకి ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. సో ఇదంతా నేను ఫైనల్లో చూసుకుందామని వదిలేసి ఈ విధంగా ముందుకు వచ్చి నేను ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఫైనల్లో తర్వాత ఏదైతే ఈ మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అయితే ఉందో, సో ఇక్కడికి వచ్చేసి ఈ థర్డ్ క్వశ్చన్ మీద కానీ ఫోర్త్ క్వశ్చన్ మీద ఇది క్లిక్ చేశాను. ఈ విధంగా క్లిక్ చేయగానే ఆ క్వశ్చన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ 3కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ గ్రీన్ కలర్లో అయిపోయింది, ఇక్కడ కూడా 0 అయిపోయింది అనమాట. అలానే ఈ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఏదైతే ఫోర్త్ ఆప్షన్ నేను పెట్టానో అది కాదు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. చూడండి ఈ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఏదైతే పర్పుల్ కలర్ ఉందో అది కూడా పోయిందనమాట. ఓకేనా? సో అలానే మై డియర్ స్టూడెంట్స్, ఈ ఫిఫ్త్ క్వశ్చన్ అయితే ఉందో దీనికి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకున్నాను, బట్ తర్వాత ఈ యొక్క ఫిఫ్త్ క్వశ్చన్కి నేను ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలనుకోవట్లేదు అనమాట. ఎటువంటి ఆన్సర్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఏదైతే ఆప్షన్ ఇచ్చామో ఇది పోదనమాట. చూడండి మీరు ఎక్కడ క్లిక్ చేసినా, దీని మీద డబల్ క్లిక్ చేసినా ఇది పోదు ఆప్షన్. ఏం చేయాలంటే క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయండి. చూడండి క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేస్తే ఇది క్లియర్ అయితే అయిపోతుందన్నమాట మనం ఇచ్చినటువంటి ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా ఫైనల్ ఎగ్జామ్ కూడా రేపు మీరు రాసే ఎగ్జామ్ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఓకే, ఏదైతే సబ్మిట్ ఆప్షన్ ఉందో మీకు ఎగ్జామ్ టైం అయ్యే వరకు మీకు ఈ సబ్మిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే అవ్వదు. ఓకేనా? సో ఎగ్జామ్ 10 or 15 minutes ఇంకా ఉంది, 10 or 15 minutes మాత్రమే ఉందన్నప్పుడు మాత్రమే ఐ థింక్ ఇది ఎనేబుల్ అయితే అవుతుంది. అప్పటి వరకు ఈ యొక్క సబ్మిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవ్వదు. మీకు అక్కడ ఎగ్జామ్ సెంటర్లో మొత్తం కూడా అనౌన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఓకేనా? సో స్టూడెంట్స్ ఈ విధంగా మీరైతే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. రేపు జరగబోయే ఎగ్జామ్ అయితే ఉందో మీకు ఒక టీఎస్సీసెట్ ఎగ్జామ్ ఈ విధంగా మీరు రాయాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ మీకు ఎగ్జామ్ ఫియర్ అనేది పోతుంది. ఓకేనా? సో స్టూడెంట్స్ రేపు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఎగ్జామ్కి బిఫోర్గా 1 hour 1.5 hour బిఫోర్గా సెంటర్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.